హలో పీపుల్, ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో ఏంటంటే ప్రజ్ఞాన్ ఫస్ట్ డే ఆఫ్ స్కూల్. ప్రజ్ఞాన్ ఫస్ట్ డే స్కూల్కి అయితే రెడీ అయిపోయాడు. వాడు బాగానే ఉన్నాడు, కానీ మేమందరం చాలా టెన్షన్ పడుతూ ఉన్నాము. ప్రజ్ఞాన్ని స్కూల్లో జాయిన్ చేయడం కోసం ప్రజ్ఞాన్ వాళ్ళ పెద్దనాన్న ఇంకా పెద్దమ్మ వచ్చారు. సో అందరం కలిసి ప్రజ్ఞాన్ని అయితే తీసుకెళ్తున్నాము. వాడైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాడు స్కూల్కి వెళ్తున్నా అని. ఎందుకంటే స్కూల్ కోసం ప్రజ్ఞాన్ అన్నీ కొత్తవి తీసుకున్నాడు. డ్రెస్సెస్, బ్యాగ్, బాటిల్ అన్నీ కొత్తవి తీసుకున్నాడు. అందుకే చాలా ఎక్సైటెడ్‌గా ఉన్నాడు ఎలా ఉంటుంది అని. కార్ ఎక్కంగానే వాళ్ళ పెదనాన్నకైతే హాయ్ చెప్తూ ఉన్నాడు. తర్వాత ప్రజ్ఞాన్‌కి వాళ్ళ పెదనాన్న అడుగుతున్నారు, "ప్రజ్ఞాన్, మనం ఇప్పుడు ఎక్కడికెళ్తున్నాం నీకు తెలుసా?" అని. బాబు చెప్పమ్మా. సూపర్. దాని చెప్పమ్మా స్కూల్ మళ్ళీ రైట్ వచ్చిన స్కూల్కి నీకు డ్రాప్ చేస్తున్నాను కదా. తాత డ్రాప్ చేస్తాను. డ్రాప్ చేస్తాను. స్ట్రైట్ అక్కడ ఉండాలి. మేము ఆల్రెడీ చదివేసి వచ్చాం. మేము చదివాం. మేము స్కూల్లో చదివాం. రైటా? స్ట్రైట్ మేము కొర్లాం స్కూల్లో చదివాం. ఈ స్కూల్లో ఫస్ట్ క్రై స్కూల్లో చదువుతున్నాను. చెప్పు స్కూల్ ఫస్ట్ క్రై అని. ఫస్ట్ క్రై. వెరీ గుడ్, వెరీ గుడ్. అలా మాట్లాడుతూ ఉన్న లోపల ప్రజ్ఞాన్ వాళ్ళ స్కూల్ అయితే వచ్చేసింది. ప్రజ్ఞాన్ అయితే మేము ఫస్ట్ క్రై ఇంటెలిటోస్ టాడ్లర్లో జాయిన్ చేశాము. ఎందుకంటే ప్రజ్ఞాన్ అస్సలు మమ్మల్ని విడిచిపెట్టి ఉండడు. సో వాడికి ఫస్ట్ అయితే స్కూల్ ఎన్విరాన్మెంట్ అవన్నీ అలవాటు అవ్వాలి అని అనుకున్నాం. సో ప్రీ ప్రైమరీ స్కూల్ అయితే వాడికి కొంచెం ఫ్రెండ్లీగా ఉంటుంది అని అనిపించింది. జనరల్గా ఈ ఏజ్లో పిల్లలు అయితే అసలు విడిచిపెట్టి ఉండరు. ప్రజ్ఞాన్ అయితే ఇంకొంచెం ఎక్కువ, అస్సలు విడిచిపెట్టడు. నన్నే కాదు, ప్రజ్ఞాన్ వాళ్ళ తాతను కూడా వదలడు. ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ తాతయ్య కంపల్సరీ ఉండాలి ప్రజ్ఞాన్తో, లేకపోతే అస్సలు వినడు. అందుకే ఫస్ట్ అయితే ఇట్లా ప్రీ ప్రైమరీలో జాయిన్ చేస్తే వాడికి కొంచెం అలవాటు అవుతుంది అని అనిపించింది. అందుకే జాయిన్ చేసేసాం. అండ్ ప్రజ్ఞాన్ అయితే 2.5 ఇయర్స్లో జాయిన్ చేశాము. ఇది ప్రజ్ఞాన్కే కాదు, మా చెల్లికి కూడా అంతే. తను 2.5 ఇయర్స్ ఉన్నప్పుడు కూడా జాయిన్ చేశాము. అప్పుడైతే మా చెల్లి ఒక్కరితే చాలా చిన్నది వాళ్ళ క్లాస్కి. సో అప్పుడే ప్రజ్ఞాన్ వాళ్ళ పిన్ వెళ్ళిపోయింది 2.5కి. సో ఇప్పుడు ప్రజ్ఞాన్ కూడా 2.5కి స్కూల్లో జాయిన్ అయిపోయాడు. ఎంటర్ అవ్వంగానే ప్రజ్ఞాన్ వాళ్ళ క్లాస్ టీచర్ అయితే పిక్ తీసుకున్నారు, మై ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ అని చెప్పి. ప్రజ్ఞాన్కి అక్కడికి వెళ్ళి నిల్చోమన్నాం. మేము ఫొటోస్ తీస్తున్నామంటే ఇంకా వాడు డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నాడు. అన్ని పోజెస్ అయిపోయిన తర్వాత చూస్తూ ఉన్నాడు, అబ్జర్వ్ చేస్తున్నాడు. అవన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు, ఎందుకంటే అన్నీ డిఫరెంట్గా ఉంది, వాడి ప్లే ఏరియాలా లేదు అని. ఆ తర్వాత ఫొటోస్ అన్నీ అయ్యాక డన్ అని చెప్పేసి ఇంకా బయటకైతే వచ్చేస్తా అంటున్నాడు. ఇంకా ప్రజ్ఞాన్ వాళ్ళ క్లాస్ టీచర్ అయితే ప్రజ్ఞాన్ని తీసుకెళ్ళడానికైతే వాడి హ్యాండ్ పట్టుకొని వెళ్తూ ఉన్నారు. బాయ్ ప్రజ్ఞాన్. అందరము బాయ్ చెప్పేసాము ప్రజ్ఞాన్కి, వాళ్ళ పెద్దమ్మ, పెద్దనాన్న, అమ్మమ్మ, తాతయ్య, ఇంకా వాళ్ళ పిన్ని. మాకు బాయ్ అయితే చెప్పాడు, బ్యాగ్ వేస్తూ ఉంటే మాత్రం వద్దు అని పట్టేసుకున్నాడు. ఫైనల్లీ వాళ్ళ క్లాస్ టీచర్ అయితే వేయించారు. బాయ్ చెప్పి వెళ్ళిపోతూ ఉంటే మాకు చాలా బాధ అనిపించింది. వాడు మాత్రం బాయ్ చెప్పేసి బాగానే వెళ్ళిపోయాడు. ఎలా ఉంటాడా ఏంటా, ఇదే ఫస్ట్ టైం అని చాలా అంటే చాలా టెన్షన్ పడ్డాము. క్లాస్కి వెళ్ళిన తర్వాత ప్రజ్ఞాన్ అయితే బాగానే ఉన్నాడంట. ఆ తర్వాత ఇంకా స్నాక్ బాక్స్ ఓపెన్ చేయమంటే అప్పుడు స్టార్ట్ చేశాడు, నేను వెళ్ళిపోతా అని. ఎందుకంటే ప్రజ్ఞాన్కి ఫస్ట్ నుంచి కూడా ఫుడ్ అంత ఇష్టం ఉండదు. జనరల్గా పిల్లలు తినరు, కాకపోతే ప్రజ్ఞాన్ అస్సలు తినడు. మా చెల్లి కూడా సేమ్ ప్రజ్ఞాన్ లాగే అంట, ఫుడ్ అస్సలు తినేది కాదు, కాకపోతే మిల్క్ అయితే తాగేదంట. ప్రజ్ఞాన్ అయితే ఫుడ్ తీసుకోడు, మిల్క్ కూడా తాగడు. మిగతావన్నీ చాలా బాగా చేస్తాడు, ఏది చెప్పినా వింటాడు. ఈ ఫుడ్ దగ్గరికి వస్తే మాత్రం అస్సలు మాట వినడు, ఏడుస్తూ ఉంటాడు.
ఇప్పుడు స్కూల్లో కూడా సేమ్ అదే జరిగింది. స్కూల్‌కెళ్తే ఆయన వాళ్ళ ఫ్రెండ్స్‌ని చూసి తింటాడు అని అనుకున్నాము. కాకపోతే సేమ్ యాజ్ యూజువల్ స్నాక్ బాక్స్ ఓపెన్ చేయంగానే అయితే ఇంక అల్లరి చేశాడని వాళ్ళ క్లాస్ టీచర్ అయితే ప్రజ్ఞాన్ని కిందకి తీసుకొచ్చారు. కిందకి తీసుకొచ్చాక మమ్మల్ని చూసి బాగా ఆడుకున్నాడు. జనరల్‌గా ప్లే ఏరియాకెళ్ళినా, ఎక్కడికెళ్ళినా అందరము ఉంటాం గదా! సో, వాడికి అలాగే అనిపిచ్చింది. స్కూల్లో కూడా అలాగే ఉంటాము అని. అన్నీ ఆడుకుంటూ అక్కడున్నవైతే చూస్తూ మంచిగా ఎక్స్‌ప్లోర్ అయితే అయ్యాడు స్కూల్‌ని. ప్రజ్ఞాన్‌ని క్లాస్‌కి పంపించిన తర్వాత ప్రజ్ఞాన్ వాళ్ళ పెదనాన్న, పెద్దమ్మ అయితే వెళ్ళిపోయారు. అమ్మమ్మ, తాతయ్య, నేను ఇంకా ప్రజ్ఞాన్ వాళ్ళ పిన్ని అయితే అలా వెయిట్ చేస్తూ ఉన్నాము. ఏ మినిట్‌లో ఏడుస్తాడేమో మనం వెళ్ళాలి అని అనుకున్నాం. కాకపోతే వాళ్ళ టీచరే తీసుకొచ్చేసారు. కిందకొచ్చి ఆడిపిస్తూ ఉన్నారు. వీడు ఆడుకుంటూ ఉన్నాడు. అంతా అయిపోయిన తర్వాత ఇంకా స్కూల్ మొత్తం వెతుకుతూ ఉన్నాడు. ప్రజ్ఞాన్ వాళ్ళ పెదనాన్న, పెద్దమ్మ లేరు అని. అడిగితే ఇంక వాళ్ళు వెళ్ళిపోయారు అని చెప్పాము. "ఏం వెళ్ళిపోయారు? నేనొచ్చాను కదా!" అని అంటున్నాడు. అలా మాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకా అక్కడున్నవన్నీ కూడా ఆడుతూ ఉన్నాడు. ఏవేవి ఉన్నాయా, కొత్త కొత్తగా ఉన్నాయా అని ప్రతీదీ తీసి కాసేపు ఆడేసి మళ్ళీ పక్కన పెట్టేస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఇవన్నీ ప్రజ్ఞాన్‌కి తెలుసు. వాడు ఆడతాడు, వాడు చూస్తాడు. కాకపోతే ఈ స్కూల్‌లో ఫస్ట్ టైమ్ కదా అని చెప్పి అన్నీ అయితే ఎక్స్‌పీరియన్స్ చేస్తూ ఉన్నాడు. ఎన్ని కొత్తవున్నా ప్రజ్ఞాన్ ఫేవరెట్‌దయితే స్లైడే. ఆ స్లైడ్‌ని కూడా వాడు మామూలుగా ఎక్కడు. రివర్స్‌లో ఎక్కడానికే వాడు ఇష్టపడుతూ ఉంటాడు. ఇంకా అలాగే ఎక్కేసాడు. అలా ఎక్కి ఇంక అక్కడి నుంచయితే కిందకొచ్చాడు. కిందకొచ్చి మళ్ళీ అన్నీ చూస్తూ ఉన్నాడు. నెక్స్ట్ ఏది అని. తర్వాత ఇంకా కార్నర్‌లో ఉంది. అదేంటో నాకైతే తెలీదు. ఎక్కేసాడు. ఎక్కేసి అక్కడి నుండి మళ్ళీ కిందకైతే దిగాడు. దాని తర్వాతయితే ఆ తర్వాత ఆ పక్కనే సీసా ఉంది. సీసాని వాడు ఇంకేదనుకున్నాడో తెలీదు క్లైమ్ చేసేస్తూ ఉన్నాడు. ఇంక వెంటనే పడిపోతాడని ఆగమని చెప్పాము. అది చెప్పిన తర్వాత ఇంక ఇక్కడ బెల్ ఉంది అని చెప్పి అక్కడికెళ్ళి బెల్ అయితే కొట్టాడు. ఆ బెల్ కొట్టేసి అక్కడే వీల్ ఉంటే ఆ వీల్‌ని కూడా ఆడుకొని దాని తర్వాత అయితే కిందకొచ్చాడు. ఈ కిందకొచ్చాక ఇక్కడ ట్రీస్ ఉన్నాయి ఏంటి అని అడుగుతూ ఉన్నాడు. ఇందాక వాళ్ళ టీచర్ ఉన్నప్పుడు ఫోటోస్ తీసుకున్నాడు కదా! ఇప్పుడు అడుగుతున్నాడు అవేంటి అని. ఇది ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ అని చెప్తే ఇది ఓ, ఇది హెచ్ అని ఇంకా అవన్నీ చూసుకుంటూ ఉన్నాడు. ఈ తెలిసిన ఆల్ఫాబెట్స్ అయితే చెప్పేస్తూ ఉంటాడు. ఏబీసీ అట్లా. ఆ తర్వాత ఇంకా బి ఉంది. ఇవి లాగొచ్చా అని అడిగాడు. మా చెల్లయితే లాగొద్దు అని చెప్పింది. ప్రణీత అయితే వద్దు అనింది. అవన్నీ లాగొద్దు అని అనేసరికి ఇంక ప్రణీత ఏమైనా అనాలి అని చెప్పి ఇది తీస్తా, యాపిల్ ఉంది, 1 ఉంది, ఎస్ ఉంది అని ఇంకొక్కొక్కటి మాకు నేర్పిస్తూ ఉన్నాడు వాడు. ఇంత డీటెయిల్డ్‌గా ఫస్ట్ డే ఆఫ్ స్కూల్‌నైతే ప్రజ్ఞానే చూసాడనుకుంటా. మేము కూడా అంతలా అబ్జర్వ్ చేయలేదు ఫస్ట్. ఇప్పుడు వాడు ఒక్కొక్కటి చూపిస్తూ ఉంటే ఓహో! ఇవన్నీ పెట్టారా అని అనిపిచ్చింది. ఫస్ట్ వాడిని నిల్చోపెట్టంగానే వాడినే చూసుకుంటూ ఉన్నాము. ఎంత క్యూట్‌గా ఉన్నాడు అండ్ అప్పుడే స్కూల్‌కెళ్ళే అంత పెద్దోడైపోయాడా అని కూడా అనిపిచ్చింది. అలా కాసేపు ఆడాడు. ఆడిన తర్వాత ఇంకా బోర్డ్ నుంచి బయటకొస్తా అంటున్నాడు. వద్దు అని ఇంక తీసుకొచ్చేసా. ఇంటికొచ్చిన తర్వాత ప్రజ్ఞాన్‌కైతే వాళ్ళ పెదనాన్న, పెద్దమ్మ, చెర్రన్న, జెసక్క గిఫ్ట్ ఇచ్చారు. ప్రజ్ఞాన్ ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ జాయినింగ్ కదా అని చెప్పి వాడికి స్కూల్‌కి యూజ్ అయ్యేలాంటి గిఫ్ట్ ఇచ్చారు. ఈ కిట్‌లో అయితే ఆల్ఫాబెట్స్, యానిమల్స్, ఫ్రూట్స్ అన్నీ కూడా ఉన్నాయి. అండ్ దట్ టూ మ్యాగ్నెట్ బోర్డ్. ఈ మ్యాగ్నెట్ బోర్డ్ గురించి ఇంకా ప్రణీత అయితే చెప్తూ ఉంది. ఆల్ఫాబెట్ ఒక్కొక్కటి ఐడెంటిఫై చెయ్యు అంటే వాడు ర్యాండమ్‌గా ఒక్కొక్క ఆల్ఫాబెట్ అయితే పెడుతూ ఉన్నాడు. ఇది మ్యాగ్నెట్ కదా వాడికి తెలీదు. సో, ప్రణి అయితే చూపిస్తుంది. ఇలా తీసి ఇలా పెట్టాలి అని. ఇంకా నెక్స్ట్ ఆల్ఫాబెట్ ఏ తీసుకొనిరా అనంటే ఇంకా ఏ అయితే తీశాడు. చాలా బావుండింది. ఎందుకంటే వాడికి పిక్చర్స్ గానీ, స్పెల్లింగ్స్ గానీ అంటే ఇప్పుడే స్పెల్లింగ్స్ అని చెప్పము. కాకపోతే వాడు ఐడెంటిఫై చేస్తున్నాడు పిక్చర్స్. అంటే ఏ ఫర్ యాపిల్ అని. సో, యాపిల్ ఉన్న స్టిక్కర్ తీసుకోవడం అలా ఒక్కొక్కటి నేర్చుకుంటూ ఉన్నాడు. అలా ప్రజ్ఞాన్ అయితే తన ఫస్ట్ డే ఆఫ్ స్కూల్‌ని బాగా ఎంజాయ్ చేశాడు. స్కూల్‌లో మంచిగా ఆడుకున్నాడు. ఎందుకంటే ఎక్కువసేపు ఏం లేడు. అండ్ ఉన్నంత సేపు కూడా మేము కిందే ఉన్నాం కదా అని. ఇంటికొచ్చిన తర్వాత ఈ బోర్డ్‌లో అయితే ఫస్ట్ రామ్ అని పెట్టిపిచ్చింది మా చెల్లి. ప్రజ్ఞాన్ ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ వీడియో మీకు నచ్చిందా? మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు ప్రజ్ఞాన్ 23.